స్నేహితులు కలిస్తేనో ఇంట్లో వంట చేసుకొని సందర్భాల్లోనో బయట ఫుడ్ ని ఎక్కువగా ఆర్డర్ చేస్తాం. అలాంటప్పుడు అందరూ ఠక్కున చెప్పేది బిర్యానీ. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వెలువరించిన వార్షిక నివేదికలో కూడా ఇదే విషయం తేలింది. ఈ ఏడాది తమ దగ్గర డెలివరీ అయిన ఫుడ్ డెలివరీల్లో బిర్యానీ టాప్ ప్లేస్ లో నిలిచిందని రిపోర్ట్ ఇచ్చింది. 2024 ఏడాదికి సంబంధించి ఇయర్ ఎండ్ రిపోర్ట్ ను జొమాటో విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్, డైనింగ్ ట్రెండ్స్ ను ప్రస్తావించింది. జొమాటోలో వరుసగా 9వ ఏడాది కూడా బిర్యానీనే టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ ఏడాది అత్యధికంగా 9 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. అంటే సగటున ప్రతి సెకండ్ కు 3 బిర్యానీలు చొప్పున డెలివరీ చేసినట్లు తన నివేదికలో తెలిపింది. మరో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీలో కూడా బిర్యానీనే టాప్ గా నిలిచింది. దీంతో బిర్యానీకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బిర్యానీ తర్వాత అత్యధిక డెలివరీలు అయిన ఫుడ్ ఐటమ్ పిజ్జా. మొత్తం 5.84 కోట్ల పిజ్జాలను దేశవ్యాప్తంగా డెలివరీ చేసినట్లు జొమాటో తెలిపింది. జొమాటో వేదికగా 77 లక్షల కప్పుల టీ, 74 లక్షల కప్పుల కాఫీని డెలివరీ చేసినట్లు ఇయర్ ఎండ్ రిపోర్ట్ ఇచ్చింది. డైనింగ్ సేవలను కూడా జొమాటో అందిస్తోంది. దీనికి సంబంధించిన డేటాను జొమాటో రిలీజ్ చేసింది. ఫాదర్స్ డే రోజున అత్యధికంగా టేబుళ్లు బుక్ అయినట్లు జొమాటో తెలిపింది. అత్యధికంగా 1.25 కోట్ల టేబుళ్లు బుక్ అయినట్లు పేర్కొంది. కుటుంబ సమేతంగా ఆనంద క్షణాలను గడిపేందుకు 84,866 రిజర్వేషన్లు బుక్ చేసుకున్నట్లు జొమాటో రిపోర్ట్ చేసింది. ఆసక్తికరంగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఒక రెస్టారెంట్ కు వెళ్లి ఏకంగా 5.13 లక్షల రూపాయల బిల్లును చెల్లించినట్లు జొమాటో తెలిపింది. డైనింగ్ సేవల్లో సింగిల్ బిల్ ఈ స్థాయిలో చెల్లించడం ఇదే తొలిసారి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సెకండ్ కు 3 బిర్యానీ ఆర్డర్ల చొప్పున ఈ ఏడాదిలో దాదాపు 9 కోట్ల ఏదైతే బిర్యానీ ఆర్డర్లు జరిగి టాప్ 1లో నిలిచింది బిర్యానీ. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో విడుదల చేసినటువంటి వార్షిక నివేదికలో ఈ వివరాలన్నీ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. సో సెకండ్ ప్లేస్లో పిజ్జా ఉందని చెప్పవచ్చు. సో దేశవ్యాప్తంగా చూసుకుంటే టాప్ 4 నగరాల్లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటుగా ఏదైతే ముంబై నగరాల్లో బిర్యానీలు అత్యధిక సేల్స్ అయినట్లు కూడా జొమాటో సంస్థ తమ వార్షిక నివేదికలో వెల్లడించినటువంటి పరిస్థితి. సెకండ్కు 3 చొప్పున ఏదైతే ఈ బిర్యానీ ఆర్డర్స్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. సో ఇందులో అత్యధికంగా సేల్స్ బిర్యానీయే జరిగినట్లు కూడా, ఈ బిర్యానీ తర్వాత పిజ్జా డెలివరీ కూడా అత్యధికంగా జరిగినట్లు ఇటు జొమాటో కానివ్వండి, స్విగ్గీ లాంటి డెలివరీ సంస్థలు తమ వార్షిక నివేదికలో వెల్లడించాయని చెప్పొచ్చు. సో ఇదిలా ఉంటే ఇటు డైనింగ్ సేవల్లో కూడా దాదాపు ఒక వ్యక్తి, బెంగళూరుకు చెందినటువంటి ఓ వ్యక్తి దాదాపు 5,13,000 బిల్లును కూడా రెస్టారెంట్కి పే చేసినట్లు కూడా ఏదైతే జొమాటో సంస్థ తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది బిర్యానీకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందనేది కూడా మనకు ఇక్కడ చూస్తే ఒక చిన్న ఉదాహరణగానే చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పవచ్చు. సో యాన్యువల్ ఏదైతే రికార్డు పరంగా చూసుకుంటే అత్యధికంగా సేల్స్ మాత్రం ఇటు బిర్యానీ సేల్స్ జరిగినట్లు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఇందులో భాగంగానే బిర్యానీ సేల్స్ ఇటు బెంగళూరు, హైదరాబాద్, ముంబైతో పాటుగా ఏదైతే ఇటు కోల్కతా లాంటి నగరాల్లో ఎక్కువగా జరిగినట్లు తెలుస్తుంది. ఇక హైదరాబాద్లో కూడా దాదాపు 2 కోట్ల వరకు ఈ సేల్స్ జరిగినట్లు కూడా జొమాటో తమ వార్షిక నివేదికలో వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. దీంతో పాటు పిజ్జా కానివ్వండి, అదేవిధంగా టీ, కాఫీ ఇలాంటివి కూడా అత్యధికంగా సేల్స్ అయినట్టు కూడా తమ వార్షిక నివేదికలో వెల్లడించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తానికి ఇటు ఓవైపు ఏదైతే ఇంట్లో ఎంత వండుకున్నా ఏం చేసినా కూడా 4 ఫ్రెండ్స్ కలిసి ఆర్డర్ పెడితే మాత్రం తప్పకుండా అది బిర్యానీ అని కూడా ఏదైతే ఇటు జొమాటో లాంటి సంస్థలు తమ నివేదికలో వెల్లడించినటువంటి పరిస్థితి. వరుసగా 9వ ఏట కూడా జొమాటో
తమ టాప్ ట్రెండింగ్ ఫుడ్ లిస్ట్లో మాత్రము బిర్యానీనే ఉంచింది. సో ఇందులో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఉన్నట్లు తెలుస్తుంది. సో చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ లాంటివే ఎక్కువగా సేల్ అవుతున్నట్లు కూడా ఏదైతే ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ తమ వార్షిక నివేదికలో వెల్లడించినటువంటి పరిస్థితి. సో దీని తర్వాత పిజ్జా కూడా ఉంది. పిజ్జా కూడా దాదాపు 5,50,00,000 మంది పిజ్జాని డెలివరీ చేశారు. సో పిజ్జా తర్వాత టీ, కాఫీ కూడా అదే స్థాయిలో డెలివరీ అయినటువంటి పరిస్థితి. టాప్ 4 మెట్రోపాలిటన్ సిటీ నగరాల్లో ఈ బిర్యానీ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. అందులో హైదరాబాద్ నగరంలో కూడా అత్యధికంగా సేల్స్ ఉన్నట్లు తెలుస్తుంది. సో హైదరాబాద్లో ఎన్ని ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, ఎంత ఇంట్లో వండుకొని తింటున్నా కూడా ఎక్కువగా ఆర్డర్స్ పెడుతుంది మాత్రమే ఇటు బిర్యానీనే అని కూడా ఇటు జొమాటో లాంటి సంస్థలు తమ వార్షిక నివేదికలో వెల్లడించాయి. సెకండ్కు 3 చొప్పున ఆర్డర్ పెడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో బిర్యానీ సేల్స్ ఉన్నాయి అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ ఇయర్ ఎండింగ్ సేల్స్లో ఓవరాల్గా గడిచిన 9 ఏళ్లుగా కూడా ఇదే సేల్స్లో బిర్యానీ టాప్ 1లో ఉన్నట్లు కూడా ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ సంస్థలు స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలు తమ వార్షిక నివేదికలో వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే మనము చూడొచ్చు ఎంత ఇంట్లో వండుకొని తిన్నా ఏది కూడా చూసినా కూడా నలుగురు ఫ్రెండ్స్ కలిసి తింటే మాత్రం ఆర్డర్ పెట్టినా ఏం చేసినా మాత్రము ఇటు బిర్యానీ అనేది టాప్ 1 ప్లేస్లోనే ఉంది. ప్రతి నలుగురు ఏదైతే ఆర్డర్ పెడితే అందులో 2 ఆర్డర్ పెట్టే ఫుడ్లో బిర్యానీనే ఉన్నట్లు కూడా ఏదైతే స్విగ్గీ డెలివరీ సంస్థ తమ వార్షిక నివేదికలో వెల్లడించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల ఏదైతే ఫుడ్ డెలివరీ బిర్యానీ జరిగినట్లు కూడా తమ వార్షిక నివేదికలో వెల్లడించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో మనకు చూస్తే అర్థమవుతుంది ఏ స్థాయిలో బిర్యానీకి బ్రాండ్ ఉందో. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి బిర్యానీ మరోసారి తమ ప్రత్యేకతను చాటుకుంది. ఇటు దేశవ్యాప్తంగా గడిచిన ఏడాది వ్యవధిలో 2024లో మాత్రం టాప్ 1 ప్లేస్లో మాత్రం ఇటు ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ సంస్థలో ఇటు స్విగ్గీ కానివ్వండి, జొమాటో లాంటి సంస్థల్లో నెంబర్ 1 ప్లేస్లోనే కొనసాగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దాని తర్వాత మాత్రమే ఇటు పిజ్జా సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.